జీవన కారణంగా దివాలా తీసిన సునంద కంపెనీ ఆదిత్యకి క్షమాపణ చెప్పిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ మీద క్లిక్ చేయండి. ఆదిత్య దగ్గరికి మాట్లాడడానికి కంపెనీ వాళ్ళు అయితే వస్తారు. మీరు ఇలా ఎన్ని రోజులని బయటే ఉంటారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు గనక మీ అమ్మగారి వైపు నిలబడి ఖచ్చితంగా ఆనంది గారు ఏ తప్పు చేయలేదని నిరూపించి మీ అమ్మగారిని ఒప్పించి ఇంట్లోకి మీ భార్యని తీసుకువస్తే సరిపోయేదానికి మీ ఇద్దరూ కూడా ఇలా వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకు నచ్చలేదు. ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మగారు వైపు నిలబడండి. మీ భార్య అంటే ఇష్టం లేనట్టు చెప్పండి. తర్వాత మెల్లిగా ఏ తప్పు చేయలేదని నిరూపించి ఇంట్లోకి తీసుకువెళ్ళండి అంటూ వాళ్ళు అనేసరికి అప్పటికి ఆదిత్యకైతే కోపం వస్తుంది. పైకి ఒకలా లోపల ఒకలా నటించడం నాకు రాదు. నా భార్య తప్పు చెయ్యనప్పుడు తప్పు చేసింది అంటూ నేను వెళ్ళిపోయి నా తల్లి వైపు నిలబడితే నాకన్నా మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. మా అమ్మ అంటే నాకు ప్రాణం. కానీ అలాగని ఏ తప్పు చెయ్యని నా భార్యని నిందిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించలేను. తప్పు అనేది ఎన్నో రోజులు దాగదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడే తీరుతుంది. అప్పుడు మా అమ్మ చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఖచ్చితంగా మమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అప్పటి వరకు ఎవరి సహాయం లేకుండా పైకి రావాలన్నదే మా లక్ష్యం అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అది కాదు సార్, మీరు లేని కంపెనీని మేము చూడలేకపోతున్నాము. ఇప్పుడు పైపెచ్చి ఆ జీవన గారికి మీ పోస్టునిచ్చారు. ఆ జీవన గారి సంగతి తెలిసిందే కదా. మీకు ఆవిడ ఏమీ చెయ్యలేరు. కేవలం పైకి మాటలు తప్ప పనేమీ ఉండదు. ఆ కంపెనీ ఎక్కడ దివాలా తీస్తుందని మేము భయపడుతున్నాము. ఈ కంపెనీ మీ అమ్మగారి కళ. అలాంటప్పుడు ఆ కళని నిలబెట్టడం మీ బాధ్యత మీద ఉంటుంది కదా. అందుకనే చెప్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి అంటూ అనగానే, లేదు, ఆ కంపెనీ మా అమ్మ సొంతం. తను ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు అయినా తనకుంటుంది. అలాంటప్పుడు నేను మాట్లాడే హక్కు నాకు లేదు. కాబట్టి తాను ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కంపెనీని ఎవరి చేతిలో పెట్టినా సరే నేను మాట్లాడదలుచుకోలేదు అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి ఇక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడే ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, అది అత్తయ్య మావయ్య కష్టపడి ఇప్పటి వరకు అంత స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు అది జీవన చేతిలోకి వెళితే కనీసం ఒక నెల తిరక్క ముందే కంపెనీ దివాలా తీసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మీ అమ్మగారికి సపోర్ట్గా నిలబడండి. తర్వాత నిజంగానే నేను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం దొరికితే అప్పుడు ఖచ్చితంగా నేను ఇంట్లో అడుగు పెడతాను అంటూ ఆనంది అంటూ ఉండగా, ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోలేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను గనుక నా అంతటి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతే మనిద్దరం ఎప్పటికీ కూడా కలిసే అవకాశమే ఉండదు. కంపెనీ గురించి ఆలోచిస్తే శాశ్వతంగా నా లైఫ్నే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. మనం ఏమీ చెయ్యలేము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో శశికాంత్ అయితే సునంద దగ్గరికి వచ్చి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావని అనిపిస్తుంది. ఎలాంటి అనుభవం లేని జీవనికి కంపెనీ బాధ్యత అప్పగించావు. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి పైకి తీసుకువచ్చిన కంపెనీ ఇప్పుడు జీవన్ చేతిలో పెట్టాము. ఒకవేళ తను ఏదైనా పొరపాటు చేసింది అంటే ఇక ఆ కంపెనీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఏదైనా నష్టం వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటావని ఇప్పటి వరకు నేను నీకు ఎప్పుడూ కూడా సమాధానం చెప్పలేదు. కానీ ఈ నిర్ణయం మాత్రం నాకు నచ్చలేదు సునంద.
తర్వాత ఈ బాధ్యత జీవనికి ఎందుకు అప్పగించానా అని నువ్వు బాధపడే రోజంటూ వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాలకి ఇలా చెప్పలేదు, ఇప్పుడు ఇలా చెప్తున్నాను అంటే ఎందుకో ఒక్కసారి ఆలోచించుకో అంటూ శశికాంత్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే సునంద అయితే ఇప్పుడు మీరు ఆదిత్య పోస్ట్ని జీవన్కి ఇచ్చేశాను అన్న కోపంతో మాట్లాడుతున్నారు. జీవన్ కూడా అంత సమర్థవంతంగానే చేస్తుంది అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అలా కొంతకాలమైన తర్వాత అనుకోకుండా ఇక జీవన చేసే పనులకి సునంద కంపెనీ అయితే లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇక సునంద కంపెనీ అయితే దివాలా తీస్తుంది. ఇంట్లో ఇక ఆ న్యూస్ తెలుసుకున్న సునంద ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి సునంద కంపెనీ లాసా, దివాలా తీసిందా అంటూ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పుడే శశికాంత్ అయితే చెప్పాను కదా సునంద, నువ్వు మూర్ఖంగా తీసుకున్న నిర్ణయానికి ఫలితం అనుభవించవలసింది. నువ్వు తీసుకున్న నీ అహంకారమైన నిర్ణయాలకి ఇప్పుడు నువ్వు మూల్యం చెల్లించుకున్నట్టే. ఇక నీ కంపెనీ డెవలప్ అయ్యే ప్రసక్తే లేదు, దివాలా తీసింది. ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఈ పరువు ప్రతిష్ట అన్నీ కూడా నీ అహంకారమైన నిర్ణయాలతో బూడిదైపోయాయి. ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో అంటూ శశికాంత్ అయితే ఇక కోపంగా మాట్లాడతాడు. అప్పుడే సునంద అయితే కోపంగా బయటికి వస్తుంది. ఇంతలో అప్పుడే జీవన్ అయితే ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతితో. పెద్దమ్మ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మొత్తం నా చేతిలోకి వచ్చింది కదా అని ఆనందపడ్డాను, కానీ ఇలా అయిందేంటో అర్థం కావడం లేదు అంటూ జీవన్ అంటూ ఉండగా, నువ్వొక ముద్దువే, నీ సంగతి నాకు తెలుసు కదా. నువ్వేనా లాయర్ జ్యోతి సూర్యల కన్న కూతురువు కానీనా వాళ్ళ పెంపుడు కూతురువి. అసలైన కన్న కూతురు ఆనంది. అది తెలుసు కూడా అది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అంటే దానికి కారణం కూడా నీకు తెలుసు. నువ్వు ఇన్ని అవకాశాలుండి ఏమీ సాధించలేకపోయావు. ఆఖరికి ఆనంది అడ్డుగా ఉంటే నీకు ఎలాంటివి ఇంట్లో చేయడానికి కుదరడం లేదని ఆనందిని కూడా నిందలు వేసి బయటికి గెంటేశావు. ఇవన్నీ చేసినా కూడా, నీకు అన్ని బాధ్యతలు వచ్చేలా చేసినా కూడా నువ్వు ఏది కూడా నెరవేర్చలేకపోయావు అంటూ ఇందుమత అయితే జీవనని తిడుతూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలైతే సునంద వినేస్తుంది. అంటే ఇన్ని రోజులు తప్పులు చేసింది జీవన, ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదో నేనే మూర్ఖంగా ఆలోచించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజమే, నేను అహంకారంగా ఆలోచించాను. నేనన్నదే రైటు అంటూ గర్వంగా విర్రవీగాను. అందుకే ఇప్పుడు నేను చేతులారా చేసుకున్నాను అంటూ ఇక సునంద అయితే బాధపడుతూ ఆదిత్య ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక సునందని చూసి ఆదిత్య అయితే, రండి మేడం, మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉండగా, ఏంట్రా కన్న తల్లిని పట్టుకుని మేడం అని పిలుస్తున్నావు అంటూ సునంద అడుగుతూ ఉంటుంది. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని మాత్రమే. మీరు గొప్ప పేరు పలుకుబడి ఉన్నవారు. మిమ్మల్ని అమ్మ అని పిలిచే అర్హత లేదు కదా మేడం, అందుకనే పిలుస్తున్నాను అంటూ ఆదిత్య అనేసరికి, చచ్చిన పాముని ఇంకా చంపకురా, ఎందుకురా నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు. ఇప్పటికి నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను. నీ పట్ల ఎంత అహంకారంగా మాట్లాడానో, ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నువ్వు దూరమైన తర్వాతే నీ విలువేంటో తెలిసొచ్చింది. నన్ను క్షమించరా. ఇప్పుడు సునంద గ్రూప్ కంపెనీ లేదు. సునంద గ్రూప్ కంపెనీ మూతపడిపోయింది. అది నష్టాల్లోకి పోయింది. జీవన మీద ఉన్న నమ్మకంతో ఆనంది మీద అపార్థం చేసుకుని నేను ఇలాంటి పని చేశాను. జీవన నన్ను నట్టింట ముంచేసింది. జీవన చేసిన తప్పులు తెలుసుకోలేక ఆనందిని నిందించి బయటికి గెంటేశాను. నన్ను క్షమించు అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది. ఇంతలో జ్యోతి అయితే జీవనకి ఫోన్ చేసి, ఆ రోజే నేను నీకు చెప్పాను, నువ్వు ఈ కంపెనీ రన్ చేయలేవో, నీ వల్ల కాదు, ఆనంది అయితే నేను కంగ్రాట్స్ చెప్పుండేదాన్ని అని. చూసావా, చెప్పినట్టే జరిగింది. మీ అత్తయ్య గారు తీసుకున్న తప్పుడు నిర్ణయంతో ఆవిడ ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న కంపెనీ కుప్పకూలిపోయింది. అందుకే
ఏదైనా బాధ్యత తీసుకునే ముందు అప్పగించే ముందు 33 సార్లు ఆలోచించాలి అని చెప్పేది. ఇప్పుడు చూడు ఏమైందో అంటూ జ్యోతి కూడా జీవన్కైతే వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అలాగే ఆదిత్య ఆనంది విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.